ఎదుర్కొనేది, సంఘ విద్రోహ శక్తులు ఎదుర్కొనేది అని మనం చాలా కథల్లో విన్నాం, సినిమాల్లో చూసాం, ప్రాక్టికల్గా చదువుకున్నాం. కానీ ఐపీఎస్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బతికేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా అంటే చంద్రబాబు ఏం చెబితే అది కేసులు పెట్టడం. నా మీద కూడా పెడతారు కదా మర్డర్ కేసు, వినకపోతే ఆమె మీద కూడా పెడతారుగా మర్డర్ కేసు, లేకపోతే ఆయన మీద కూడా పెడతారుగా. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజలు గమనించాలి కూడా మనం. ఇదో పక్కన ఏమో జరుగుతుంటే నిన్న కాక మొన్న అనుకుంటాను, నర్సరావుపేటలో ఒక ఎస్పీ ఆఫీసులోకి, ఎస్పీ అంటే ఎవరు తెలుసు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్, ఎస్పీ ఆఫీసులోకి ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళాడు. ఆయనకి ఇది పని కాలేదట, అక్కడే కూర్చున్నాడు. కానీ ఎస్పీ గారు ఆయన మాట అనుకోని వెళ్ళిపోయాడంట. ఎస్పీ గారు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, అక్కడే కూర్చున్నాను. ఎస్పీ గారు వచ్చిన తర్వాత తాళం వేసాడు. ఎక్కడ తాళం వేసాడు? ఇంటికాడ కాదు, ఎస్పీ గారు ఆఫీస్కి తాళం వేసి లోపల కూర్చున్నాడు. ఫోన్లు చేశాడు చాలామంది, వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఫోన్ చేశాడు. సాక్షాత్తు ఐది సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చాడు. వచ్చి ఎస్పీ ఒక్క ఆఫీసు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఎస్పీ ఆఫీసు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపల తాళం వేసుకున్నాడు ఆయన. దొంగ కాసుమా, నక్సలైట్ కాసుమా, సంఘ విద్రోహ శక్తి కాసుమా, శాసనసభ్యుడు. ఏ శాసనసభ్యుడు? తెలుగుదేశం శాసనసభ్యుడు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ తాళాలు వేసుకున్నాడు. బాత్రూమ్ తాళాలు కూడా బాగా పట్టారు. ఇప్పుడు బయట తీసుకొచ్చారు. ఏంది సిగ్గుందా? ఐపీఎస్ ఆఫీసర్కి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా, పోలీస్ ఆఫీసర్కి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒక తెలుగుదేశం పార్టీ అధికార పక్ష శాసనసభ్యుడు మీ ఆఫీసులోకి దొరబడి బాత్రూంలోకి వెళ్ళి నిరసన తెలియజేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. నో క్వశ్చన్ ఆఫ్ లా అంటాడు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మీ ఆఫీసుల్లోకి వచ్చి గందరగోళం చేసినా కేసు పెట్టరు. మేము గందరగోళం చేయకపోయినా, మేము ప్రశాంతంగా ఉన్నా, శవం దొరికితే మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఏమిటి అన్యాయం? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఏంటి అన్యాయం? అదేంటి అరవింద్ బాబు గారు చేసింది? ఆయన ఒక లెటర్ ఇచ్చాయంట. ఏమి లెటరు? పోలీసులు ఎస్పీ ఆఫీస్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు, ఒక అడ్వకేట్ని వేయాలి. దానికోసం లెటర్ ఇచ్చాడు. పలానా సుబ్బారావు అని, పలానా శ్రీనివాసరావు అని ఏమని. దానికి ఇన్ఛార్జ్ లిస్ట్ కూడా సంతకం పెట్టాడు. అది 8 నెలల నుంచి అక్కడే పెట్టి కూర్చున్నాడు ఎస్పీ గారు. ఎందుకు పెట్టుకున్నాడు తెలియదు. అది అరవింద్ బాబు బీసీ కాబట్టి పెట్టుకున్నాడు, కానీ ఎస్సీ కాబట్టి పెట్టుకుంటారు. కానీ బీసీ ఎస్సీ మైనార్టీలు కాబట్టి మాత్రం ఇమీడియట్గా చేసేస్తారు. వాళ్ళ పార్టీలో కూడా గుర్తుపెట్టుకొని చెప్తారు. అంత విచక్షణగా ఇవాళ ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. అది మీరు ఎందుకు నేను చెప్పిన లెటర్ మీరు కన్సిడర్ చేయలేదని వెళ్ళి కూర్చున్నారు. కన్సిడర్ చేసి పంపిస్తాం నేను చెప్పాలిగా, హిందీలో ఎందుకు పెట్టుకున్నారు తెలియదు. అదే అరవింద్ బాబు కాబట్టి చేయలేదు, కానీ అది ఇంకొక బాబు అయితే చేయకుండా ఉండేవాళ్ళ లేదు. నేను రామకృష్ణ వెళ్ళి బాత్రూంలో కాకుండా ఊరికే కాల్చిపాటి చూడుకోవచ్చు. లోకేష్తో మాట్లాడి ఇదే సొంత కాల్చేమనేవాళ్ళు. నన్ను రామకృష్ణ కాల్చిపాటి చూడకు చూడాలి దాన్ని. అదేమంటే మా ఎస్పీ ఆఫీస్లో దొంగదానికి వచ్చారు, మా సంపాదన కాల్చిపారేసేవాళ్ళు. మరి మీ దుంపల దగ్గర రవీంద్ర బాబు మీద కేసు అన్నా పెట్టారా? పెట్టే దమ్ముందా మీకు? చేసుకోలేదు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినా కేసులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా కేసులు పెడతారు. ఇదే కదా నీతి మీరు చెప్పేది? ఇదే కదా ఐపీఎస్ ఆఫీసర్ చేసే పని? చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు, లేకపోతే మా గుంటూరులో ఫేమస్ అని చెప్పినట్టు, ఇదేగా మీ పని. పోలీసింగ్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోతే ఇంకా మానవులకి ఏమి రక్షణ ఉంటుందని అడుగుతాం. మంత్రిగా చేసిన నాకు రక్షణ ఉండదు. ఇంట్లో పడుకున్న ఆయన మీద కేసులు వస్తాయి, మర్డర్ కేసులు. లోపలికి వెళ్ళి దొరబడి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి దొరబడి ఎస్పీ గారి బాత్రూంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ మీద కేసులు ఉండవు. సిగ్గుండాలంటున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది.